హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏ ఉద్యోగాల్ని వదులుకున్నా ఈ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఉద్యోగాల్ని మాత్రం మిస్ చేయొద్దండి. డిగ్రీ అర్హతతో మనకు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ గ్రేడ్ 1 హోదాతో జాబ్ కొట్టచ్చు. సెలెక్ట్ అయితే జీతం నెలకు 50,000 రూపాయలు పైగానే ఉంటుందన్నమాట. ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు. ఓకే, సో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోటిఫికేషన్ చూపించి. మరి ఇంకే డౌట్స్ ఉండవు మీకు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఓకే, డిగ్రీ అర్హత ఉంటే చాలు, ఏదైనా పర్లేదండి, ఏ డిగ్రీ అయినా పర్లేదు, మీరు చూడొచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు అలాగే తెలంగాణ వాళ్ళకు ఇద్దరికీ అవకాశం ఉంది. సో అందరూ కూడా తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి మాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ దొరుకుతుందన్నమాట. చేస్తారు కదా, ఇప్పుడే రైట్ నౌ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఏం సంబంధం లేదనమాట. మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఒకటే ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఇక్కడి నుంచి మనకు చూడండి, మే 28వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునేదానికి అవకాశం ఇచ్చారు. అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. మీకు కింద లింక్స్ ఉంటాయి, madhujobs.com వెబ్సైట్లో తెలుగులో రాసి ఉంటుంది. చదివి మరీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోండి. మనకు జూన్ 17వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చారు. ముందే చెప్తున్నాను, కేవలం 100 రూపాయలు మాత్రమే ఫీజు అండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి. సో మీరు అప్లై చేసుకొని ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్న సబ్జెక్ట్లే కాబట్టి ఈజీగా జాబ్ సంపాదించవచ్చు. సో కొంచెం కష్టపడండి. ఏ జాబ్ నోటిఫికేషన్ మిస్ చేయొద్దండి. మీ సిలబస్తో ఉన్నవి ఒకటా రెండా ఇట్లాంటి చూడొద్దండి. ఫస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉందా, సెంట్రల్ గవర్నమెంటా, పర్మనెంటా, జీతం ఎంత చూసుకొని అప్లై చేయడమే. సో మనకు 100 రూపాయలతోనే సెలెక్ట్ అయితే నెలకు 50,000 రూపాయల జీతం అనమాట. అందుకే మీరు ఏ నోటిఫికేషన్ మిస్ చేసినా వీటిని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి, కానీ నేను మీకు అసిస్టెంట్ గ్రేడ్ 1 ఉద్యోగాలు హెచ్ఆర్ విభాగంలో 9 పోస్టులు ఉన్నాయి. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 6 పోస్టులు ఉన్నాయి. తర్వాత C&MM విభాగంలో 5 పోస్టులు ఉన్నాయండి. వీటి గురించి మాత్రమే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో వీటికి ఎటువంటి అదనపు క్వాలిఫికేషన్లు కూడా ఏమీ అవసరం లేదన్నమాట. సో అందుకోసమే ఇవి మీకు మంచి అవకాశం అయితే కలిగిస్తాయండి. సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అడుగు పెట్టచ్చు. అయితే సో దీనికి అర్హతలు ఏమి ఇచ్చారు, మనకు నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు హెచ్ఆర్కైనా, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కైనా, లేదంటే C&MMకైనా దేనికి అప్లై చేసుకున్నా ఈ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. 50% మార్కులతో మీరు డిగ్రీ పాస్ అయితే చాలు. అది ఓపెన్ డిగ్రీ అయినా పర్వాలేదు, మీకు యాక్సెప్టబుల్ అనమాట. కాబట్టి మీరు ఓపెన్ డిగ్రీ అయినా సరే మీ దగ్గర డిగ్రీ 50% మార్కులతో ఉంటే తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇక ఈ ఉద్యోగాలకు వీళ్ళు ఏంటంటే మనకు ఎగ్జామ్ పెట్టి ఎంపిక చేస్తారండి. వన్స్ మీరు కానీ సెలెక్ట్ అయితే చూడండి, పే లెవెల్ 4 ప్రకారంగా మనకు శాలరీ ప్రొవైడ్ చేస్తారు. అంటే 25,500 రూపాయలు అనమాట. సో దీనికి డిఎన్ఎస్ అలవెన్స్నే 55% ఉందండి. అంటే 12,500 రూపాయలు మనకు దగ్గర దగ్గర డిఏనే వస్తుంది ఈ జాబ్లో జాయిన్ అయితే. అంటే ఇక్కడే మనకు దగ్గర దగ్గర 37,000 చిల్లర రూపాయలు. ఇంకా మనకు ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది. ఇవన్నీ కలుపుకొని మీ చేతికి 50,000 రూపాయలకు పైగానే మీరు శాలరీ అయితే డ్రా చేయొచ్చు అనమాట. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి. ఇక వయసు ఎంత ఉండాలి దీనికి అంటే మినిమం 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 28 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. ఒకవేళ మీరు SC/ST అయితే మీకు 5 ఏళ్ళు, OBC అయితే 3 ఏళ్ళ వరకు కూడా రిలాక్సేషన్ ఉంది. దీనికి హైట్ వెయిట్ అవసరం లేదు, మిగతా ఉద్యోగాలకు ఉన్నాయి కానీ దీనికైతే ఏం అవసరం లేదు. దీనికి సో మీకు అర్హత ఉండాలి. అప్లై చేసుకున్న వాళ్ళకు మనకు స్టేజ్ 1, స్టేజ్ 2 అని చెప్పేసి, అంటే ప్రిలిమినరీ, అడ్వాన్స్డ్ టెస్ట్ అని చెప్పి రిటర్న్ టెస్ట్ పెడతారు. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. సో అందులో పాస్ అయిన వాళ్ళకు స్కిల్ టెస్ట్ పెట్టి మీకు ఆఫర్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ ఏమీ కండక్ట్ చేయరనమాట. కాబట్టి మీరు మీ యొక్క సిలబస్ పైనే ఫోకస్ చేయండి. ఇక్కడ దాని గురించి కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. అసిస్టెంట్ గ్రేడ్ 1 అది హెచ్ఆర్ కానీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కానీ, C&MM కానీ దేనికి అప్లై చేసుకున్న జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 25 క్వశ్చన్లు, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 15, ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్లు. సో ఈ విధంగా స్టేజ్ 1లో ఉంటుంది. ఇందులో మనకు ఒక క్వశ్చన్కి 3 మార్కులు కేటాయిస్తారు. తప్పుగా రాస్తే 1 మార్క్ కట్ అవుతుంది, జాగ్రత్తగా రాయండి. ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగానే మీకు స్టేజ్ 2కి అయితే ఎంపిక చేస్తారండి. స్టేజ్ 2లో కూడా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు, క్రిటికల్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి, 50 క్వశ్చన్లు.
సో దీనికి ఒక క్వశ్చన్కి 3 మార్కులు ఇస్తారు, ఇక్కడ కూడా 1 మార్క్ కట్ అవుతుంది తప్పుగా రాస్తే. సో ఇక్కడ కానీ మెరిట్ సంపాదిస్తే, అడ్వాన్స్డ్ టెస్ట్లో మెరిట్ సంపాదిస్తే, సో మీకు ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అంటే పర్సనల్ కంప్యూటర్లో మీకు ఈ విధంగా అంటే ఎంఎస్ ఆఫీస్లోనే ఉంటుంది మొత్తం. ఇంటెండింగ్ ఆఫ్ పారాగ్రాఫ్స్, సెలెక్టెడ్ టెస్ట్ ఇన్ బోల్డ్, అండర్లైన్ ఎలా చేయాలి, ఇటాలిక్స్ ఎలా ఇవ్వాలి, యూజింగ్ డిఫరెంట్ ఫాంట్స్ టైప్, యూజింగ్ డిఫరెంట్ ఫాంట్ సైజు, ఇన్సెట్టింగ్ ఆఫ్ పారాగ్రాఫ్ నెంబర్స్, సెంటర్ లెఫ్ట్ రైట్ జస్టిఫికేషను, సెట్టింగ్ ఆఫ్ లెఫ్ట్ రైట్ మార్జిన్, లైన్ స్పేసింగ్ ఆఫ్ ప్యాసేజ్, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్లో చూసి కంప్యూటర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. ఇందులో క్వాలిఫై అవ్వాలి. సో ఈ విధంగా మనకు పెట్టి ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా మనకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మంచి అవకాశం కదా, ఎవరు వదలొద్దు. ఆల్రెడీ మీరు చదువుతున్న సబ్జెక్ట్ సిలబస్సే కాబట్టి ఆ వయసు లోపల ఉండి డిగ్రీ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ చేయండి. ఇక కేవలం 100 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆ ఫీజు కూడా లేదండి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి కూడా ఎటువంటి ఫీజు లేదన్నమాట. ఎస్సీ ఎస్టీ ఫిమేల్స్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి ఫ్రీగానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాకపోతే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి బయట కూడా పడవచ్చు. ఎక్కడ ఇస్తారనేది వాళ్ళు తర్వాత మనకు మెన్షన్ చేస్తారండి. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పకుండా అప్లై చేయండి. కింద లింక్స్ ఉంటాయి, మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇవన్నీ ఎన్పిసిఎల్ కెరీర్స్లో మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మన ఛానల్ ఎటువంటి ఫేక్ న్యూస్ రాదండి, మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలా చేస్తే మాకు చాలా ఎంకరేజ్మెంట్, మోటివేషన్ కూడా వస్తుంది. సో మీకోసం ఇంకా వీడియోస్ తీసుకోవడానికి తప్పకుండా చేస్తారు కదా. ఇక మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.